సరే ఇప్పుడు అతను ఫస్ట్ సినిమా అంటే ఫస్ట్ ఏంది ఓల్డ్ సినిమాస్ కన్వర్ట్ చేశాడు, తర్వాత ఓటీటీకి వచ్చాడు, తర్వాత పైరేట్ సినిమా ఫస్ట్ సినిమా ఎక్కడ ఎక్కడ దొరికింది అతనికి? ఇది ఎక్కడ దొరకవచ్చు, అది ఎక్కడ దొరికిందని అతను హీఈస్ నాట్ ఎబుల్ టు రిమెంబర్. బట్ ఎక్కడ దొరుకుతుంది సార్, మనకు టెలిగ్రామ్లో అమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు. దాని తర్వాత ఆల్రెడీ కొన్ని వెబ్సైట్లో, క్రిప్టిక్ వెబ్సైట్లలో ఆల్రెడీ కొన్ని పాత సినిమాలు అప్లోడ్ చేసి ఉన్నారు, అది ఎవరు పట్టించుకోవట్లేదు. సో దాన్ని తీసుకొని రిఫైన్ చేసి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్ ఎలా తయారు చేస్తామో అలా అంతే. అంటే ఎక్కడ అంటే కొత్త సినిమా దాదాపు చూస్తే సినిమా రిలీజ్ అయినాక 3-4 అవర్స్లో ఇతని దగ్గర కొత్త సినిమా ఉంటుంది. దాని ఎట్లా దొరుకుతుంది అంటే? ఎట్లా దొరుకుతుంది అంటే, ఇప్పుడు సినిమా ఈరోజు రిలీజ్ అయింది మార్నింగ్ షో, ఎవరైనా పెట్టుకొని ఒక యాప్స్ ఉన్నాయి కొన్ని, దాన్ని ఫోన్ ద్వారా రికార్డ్ చేయొచ్చు. ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరిని చెక్ చేయట్లేదు కదా సినిమా హాల్స్లో, ఇన్ని సినిమా హాల్స్లో ఎవరు చెక్ చేయట్లేదు, దాన్ని మొత్తం రికార్డ్ చేసుకొని సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్, దాన్ని మనము పర్సనల్ గ్యాడ్జెట్ లాగా వాడుతున్నాము. నో వన్ కెన్ టచ్ యువర్ సెల్ ఫోన్, సో అది ప్రైవసీ ఇష్యూ అవుతుంది. సో అట్లా రికార్డ్ చేసుకొని పోయి దాన్ని కొన్ని టెలిగ్రామ్ కానీ దాని తర్వాత అట్లాంటి యాప్స్ ఉన్నాయి కొన్ని, దాంట్లో పెట్టుకుంటే వాళ్ళు ఇట్లా తీసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. చాలా పాల్ట్రీ అమౌంట్స్కి, ఒక $100కి, $10కి, $5 కూడా కొనుక్కుంటారు. వాడికి $5 వాడికి అదే చాలు, వీడికి ఇదే చాలు, అంతే. వాడికి ఎట్లా పేమెంట్ చేస్తున్నాడు మరి? వాడికి కూడా అంతే, యూఎస్డిటీ. సరే ఇప్పుడు చూస్తే అతను దాదాపు హార్డ్ డిస్క్ మొత్తం అతను వెంట క్యారీ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కోసారి మీరు దాదాపుగా ఒక వెబ్సైట్ని క్లోజ్ చేస్తే ఇంకో దాంట్లో ప్రత్యక్షం అవుతుంది మొత్తం డేటా మొత్తం. అవును, ఎంత టైం టేక్స్ కదా అది. అవును, కావచ్చు, పెట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు సెకండ్స్లో డౌన్లోడ్ అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 టెరాబైట్ ఒక 10 minutesలో మొత్తం కాపీ అయిపోవచ్చు. 1 టెరాబైట్లో కొన్ని ఆల్మోస్ట్ ఒక 50,000 మూవీస్ పెట్టవచ్చు. అంటే దాన్ని బట్టి ఒకసారి క్వాలిటీని బట్టి 10,000 వస్తాయి, క్వాలిటీని బట్టి 5,000 వస్తాయి. అట్లా 1 టెరాబైట్ 10 minutesలో కూడా మొత్తం కాపీ అయిపోయే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు చూస్తే 55 లక్షల మంది సంబంధించిన డేటా ఉంది. ఈ డేటాతో నేను ఏమేం చేస్తాను, మీ జాతకాలని, సినిమా ఇండస్ట్రీ జాతకాలని బయట పెడతానని చెప్పి నిజంగా అదంతా అతని దగ్గర ఉందా? ఉంది, డేటా అయితే ఉంది. ఇప్పుడు వెబ్సైట్లో డేటా ఉంది, అన్ని సర్వర్స్లో ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒక ప్రైవేట్ ఫర్మ్ని హైర్ చేసాము. హైర్ చేసి ఆ టెక్నాలజీ వాళ్ళు సర్వర్స్లో ఎంత డేటా ఉంది, చాలా డేటా ఉంది, టెరాబైట్స్లో ఉంది. డేటా రిట్రీవ్ చేస్తారా లేకపోతే డేటా అనాలిసిస్ చేసి ఎట్లా? డేటా అనాలిసిస్ డేటా ఉంది ఆల్రెడీ, దాన్ని మనము పంచనామా చేసాము. దాంట్లో డేటా ఉందని, తర్వాత ఫామ్ 66 తీసుకుంటాము, 66B తీసుకుంటాము. దాంట్లో ఈ డేటాని ఈ ఫామ్ ద్వారా ఇది ఉంది, ఇది పైరేటెడ్ డేటా అని మేము కోర్స్ సబ్మిట్ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ వారు ఏం చెప్తారు సార్? మీరు చెప్తాంటూ ఎక్కడైనా సినిమా రికార్డ్ చేసుకొని తిరిగి చేస్తున్నారు, ఆ సినిమా సెక్యూర్డ్ ఉన్నది, దాని మీద కోడ్స్ ఉన్నాయి, దాని మీద సెక్యూరిటీ పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమా ఏ హాల్ నుంచి పోయిందో మేము చెప్పగలుగుతాం అన్నారు, కానీ అలాంటిది కనబడతలేదు. నో, అది ఎట్లా అంటే, ఎక్కడైతే ప్రొజెక్టర్ నుంచి కూడా లీకేజ్ కావచ్చు. సినిమా హాల్లో ఇప్పుడు డైరెక్ట్గా క్యూబ్ ఒకటి ఉంది అండ్ యూఎఫ్ఓ ఉంది. యూఎఫ్ఓ అని వాళ్ళు ఇది ఒక సాఫ్ట్వేర్. సో డైరెక్ట్గా ఆ క్యూబ్కి లింక్ ఇస్తే ఆ లింక్ ద్వారా ప్రొజెక్ట్ అయిపోతుంది మూవీ. యూఎఫ్ఓకి లింక్ ఇస్తే అట్లా కూడా అవుతుంది. సో అక్కడ దాన్ని హ్యాక్ చేస్తారనుకో, యూఎఫ్ఓని హ్యాక్ చేసి ఆ కోడ్ని కూడా హ్యాక్ చేయొచ్చు. ఆ కోడ్ని కూడా హ్యాక్ చేసే ఫర్మ్స్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయి. పే చేస్తే చేసేస్తారు. వాళ్ళకి లింక్ ఇవ్వడమే అంతే. ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ ద్వారా, ఇక్కడ నీ దగ్గర క్యూబ్ ఉంది, ఆయన దగ్గర యూఎఫ్ఓ ఉంది, దాంట్లో ఒక సినిమా రిలీజ్ అయింది, నీ దాంట్లో ఒక సినిమా అవుతుంది. దీన్ని నేను వైరస్ పెట్టి యాక్సెస్ చేస్తాను, వైరస్ పెట్టి దాంట్లో ఎంటర్ అవుతాను. ఈ 2 లింకులు ఇంకొక అతనికి ఇస్తాను, ఎవరు ఇక్కడ కూర్చున్న అతనికి. అతను నాకంటే ఎక్స్పర్ట్, నేను చేయాల్సిన అవసరం లేదు. ఐ విల్ పే హిమ్, హీ విల్ డూ ఇట్. అండ్ దాన్ని మొత్తం నాకు మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది నా యొక్క సర్వర్ ఆర్ నా యొక్క హార్డ్ డిస్క్, నా యొక్క ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా చూస్తే దీంట్లో సినిమా వాళ్ళు నష్టపోయామని చెప్తున్నారు, వేల కోట్ల రూపాయలు. ఈయనేమో నేను కొద్ది మొత్తాలు సంపాదించి చెప్తున్నాడు. ఇంత వేలల్లో నష్టపోయిన చెప్తే ఆయన చూస్తే కొద్ది మొత్తంలో డబ్బు ఉంది. ఇంత డబ్బు ఎక్కడ? కరెక్ట్. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద వస్తువుని తయారు చేసామనుకోండి, మంచి వాల్యుబుల్ థింగ్ని తయారు చేసాం, దానికి చిన్న చిల్లు పెట్టామనుకో, ఇది పనికి రాకుండా పోతుంది. పెద్ద మంచి బ్యూటిఫుల్ స్కల్ప్చర్ తయారు చేసాం, దాని తర్వాత చిన్నవాడు వచ్చి ఒక చిన్న సుత్తి తీసుకొని ఇలా ఎక్కడో కొట్టాడు అనుకో, క్రాక్ వచ్చింది. దెన్ దట్ ఈస్ $1 million వర్త్ ఆఫ్ స్టాచ్యూ, బట్ దెర్ ఈస్ అ క్రాక్ గివెన్ బై స్మాల్ ఫెలో.
ఆకతాయిగానో లేకపోతే దాని ఇంకేదానికో దెన్ ఫినిష్ ఉంది. అట్లా అంత వల్నరబిలిటీ ఉంది. ఇప్పుడు సినిమా అక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నా సినిమా థియేటర్లో ఎట్లా? సినిమా థియేటర్లో ఎంతో వేల మంది పోతుంటారు. చిన్న సెల్ ఫోన్ కూడా ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు చిన్న చిన్న కెమెరాస్ పెట్టుకొని అక్కడ ఇక్కడ పెడితే కేసులు అవుతున్నాయి కదా. కెమెరాస్ పెట్టుకొని బాత్రూమ్లలో అక్కడ పెడుతున్నారు కొంతమంది ఆకతాయిలు, కొంతమంది కావాలని మొలెస్ట్ అమ్మాయిల మీద అఘాత్యాలు చేసేవాళ్ళు. సో వాళ్ళకి తెలుసు చట్టం ఇది ఉందని తెలుసు, ప్లస్ కెమెరా ఇట్ స్మాలెస్ట్ గ్యాడ్జెట్, అది చేయకూడదని తెలుసు. బట్ అంత దొరుకుతున్నాయి అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్. దొరికినప్పుడు అవైలబిలిటీ ఉన్నప్పుడు చేస్తున్నారు పట్టుబడమేమో అని. బట్ ఒక రాజు కాకుండా నెక్స్ట్ డే దెన్ దే విల్ బి